వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకి చెందినటువంటి తొర్రూరు మున్సిపాలిటీకి రావడం జరిగింది. యాక్చువల్ ఇక్కడ మనతోని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అలిసేరి రవి బాబు గారు మనతోనే ఉన్నారు. ప్రజెంట్ తొర్రూరు టౌన్ ప్రెసిడెంట్ గా వీరు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో ఇక్కడ రవి బాబు గారు నిజంగా ఒక గొప్ప వ్యక్తిగా మనం పరిగణించాలి. చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి రవి బాబు గారు నిజంగా ఎలా ఎదగలిగిళ్ళు, అలాగే ప్రజెంట్ టౌన్ ప్రెసిడెంట్గా అంటే స్టేట్ లెవెల్ నుంచి టౌన్కి పడడం అనేది దేనికి సంకేతంగా తీసుకోవాలి అంటే ఎవరైనా కావాలనే సరే టౌన్కి వేయడం జరిగిందనే కోణంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ తొర్రూరు పట్టణం వరకు చూసుకుంటే బీజేపీ పార్టీ అనేది అస్సలు బలోపేతం అవ్వట్లేదు. ఎందుకని అవ్వట్లేదు, సభ్యత్వాలు ఎందుకని అవ్వట్లేవు అనే కోణంలో కొంత తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ యజమానికి నా నమస్కారాలు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. ఓకే సార్, ఫస్ట్ హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఎందుకంటే మీరు చెప్పులు కుట్టే మీ అంటే స్టార్టింగ్ మీ జర్నీ, మీ వృత్తి అక్కడి నుంచి మీరు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు స్టేట్ లెవెల్ లీడర్గా ఎదిగి దాని తర్వాత ఇప్పుడు మరలా మీరు టౌన్కి పడిపోయారు. అంటే స్టిల్ ఇప్పటికీ మీరు చెప్పులు మరలా కుడుతూ ఉన్నారు ఇప్పటికీ. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? నా వృత్తి అనేది చెప్పులు కుట్టడం. నేను ఆ వృత్తి అనేది ఫ్యాషన్గా నేర్చుకోవడం జరిగింది. నేను చాలా గర్విస్తున్నాను. నేడు ఒక ఫుట్పాత్ మీద చెప్పులు కుట్టుకునే నన్ను కూడా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కలిసే అవకాశం దక్కిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దక్కుతున్న గౌరవంగా భావిస్తున్నాను. ఓకే, కాకపోతే ఇక్కడ సార్ మీకు ఏమైనా అనిపిస్తూ ఉంటుందా అంటే మీరు డిస్టిక్ లెవెల్లో కావచ్చు లేకుంటే స్టేట్ లెవెల్లో కూడా ఒక పదవి కూడా చేశారు. మీరు డిస్టిక్ లెవెల్లో చాలా పదవులే చేశారు మీరు. సో మీరు ఇప్పటికీ చెప్పులు కుడుతూ ఉన్నారు కాబట్టి ఏమైనా అనిపిస్తూ ఉంటుందా మీకు? అంటే మీరు రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటారు, లీడర్స్ని. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళ నుంచి వెళ్ళి కానీ ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది మీకు జనరల్గా? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాతో కలిసిన మిత్రులు కూడా రవిబాబు గారు మీరు నిజంగా గ్రేట్ అండి. మీ పనిని మీరు అశ్రద్ధ చేయకుండా మీ పని చేసుకుంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలుచున్నారని నా తోటి మిత్రులు కూడా నాకు చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నిజంగా నేను చాలా అదృష్టవంతునిగానే భావిస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ మీ జర్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 1991 నుంచి ఇప్పటిదాకా బీజేపీ పార్టీ అనేది మీకు ఎలాంటి సముచిత గౌరవాన్ని కల్పించుకుంటూ వచ్చింది? యాక్చువల్గా 91లో నేను పార్టీలో చేరినప్పుడు మండల కార్యవర్గ సభ్యునిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ దళిత మోర్చా మండల అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేది అప్పుడు చెన్నూరు నియోజకవర్గం ఉండే, ఆ చెన్నూరు నియోజకవర్గానికి బీజేపీ కో-కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. తర్వాత చెన్నూరు నియోజకవర్గ దళిత మోర్చా కన్వీనర్గా నిర్వహించడం జరిగింది. మరియు ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు నేను సైలెంట్లో ఉండి నేను వ్యక్తిగత పనుల మీద వేరే రాష్ట్రానికి పోవడం జరిగింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ నాకు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా నేను బాధ్యతలు నిర్వహించడం జరిగింది. నౌ ప్రజెంట్ అనేది తొర్రూరులో కొంచెం పార్టీ అనేది ఇంకొంచెం ముందుకు పోవాలి, ఒక లీడర్షిప్ అనేది చేయాలి అనే ఒక ఆలోచనతో రాష్ట్ర నాయకత్వం నాకు తొర్రూరు అర్బన్ ప్రెసిడెంట్ అవకాశం ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది తొర్రూరు అర్బన్ ప్రెసిడెంట్గా. ఓకే సార్, మీరు స్టేట్ లెవెల్లో ఎస్సీ మోర్చాలో పనిచేసిళ్ళు. స్టేట్ లెవెల్లో పనిచేసిన మీరు మరలా రిటర్న్ ఈ టౌన్ ప్రెసిడెంట్గా చేయడం అనేది ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? అంటే కావాలని మిమ్మల్ని వెనక్కి నెట్టడం ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉందా మీ పార్టీలో? అలాంటిది ఏమి ఉండదండి. పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల కార్యకర్తకు అనేది కొన్ని సందర్భాలు అనేది ఏ బాధ్యత ఇస్తే సక్రమంగా నిర్వహిస్తాడు అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని తొర్రూరులో అనేది కొంచెం పార్టీ శ్రేణులను కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఒక స్టేట్ నుంచి ఆర్గనైజేషన్ ఉన్న వ్యక్తి పట్టణానికి పోతే బాగుంటుంది, కమ్యూనికేషన్తో మంచిగా చేయగలుగుతాడు అనే ఆలోచనతో నాకు తొర్రూరు పట్టణ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదే తొర్రూరు పట్టణంలో సభ్యత్వాలు నిజంగా అస్సలు జరగట్లేవు, ఈ మాటను మీరు ఒప్పుకుంటారా? లేదండి, అట్లాంటిది ఏం లేదు. సభ్యత్వాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత అనేది డిస్టర్బెన్స్ అవుతున్నది మాట వాస్తవం. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఊపు వచ్చేసింది. ఇప్పుడు పిరేక్ బార్ 400 బార్ అనే కాన్సెప్ట్ లెక్క పార్టీ ముందుకు పోతున్నది. కాబట్టి ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో బ్రహ్మాండమైన మెజార్టీని తీసుకురావడానికి మా శక్తివంతమైన కృషి చేస్తున్నాం.
ఓకే. సార్ ఇప్పుడు సభ్యత్వాలు లైన్‌లో ఉన్నాయని అంటున్నారు. కాకపోతే అవి బహిర్గతం అవ్వట్లేవు. అంటే కొన్ని ఇప్పుడు కొంత ఎట్లుంటదనంటే పార్టీలు చేంజ్ అయ్యేటప్పుడే గానీ, కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు పార్టీలో చేరే సందర్భంలో అయితేమి గానీ, వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కొంచెం క్లియరెన్స్ అయినాక మేమే వచ్చి మేము కొంచెం కన్సల్ట్ అయితామండి. కొంచెం మాకు టైం ఇవ్వండి అని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. మేము ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్‌లో ఉంటున్నాం. వాళ్ళు మాకు టచ్‌లో ఉంటున్నారు. తొందరలోనే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది తొర్రూరు టౌన్‌లో మార్పు కనబడబోతున్నది. ఓకే. సార్ ఏ పార్టీ వాళ్ళ నేతలు మీతో టచ్‌లో ఉన్నారు సార్? బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ఇద్దరున్నారా? ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. కొద్దిమంది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఉండడం జరిగింది. వీళ్ళతో పాటు యువత అనేది భారీగా రిక్రూట్‌మెంటు జరగబోతున్నది. రేపు 10వ తారీఖు ఎళ్ళిన తర్వాత తొర్రూరులో భారీ చేరికలు గూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. 10వ తారీఖు తర్వాత అనేది తొర్రూరు అంటేనే బీజేపీ అంటేనే తొర్రూరు అనే స్థాయికి తీసుకుపోవడానికి మా శక్తివంచన కృషి చేస్తున్నాం. ఓకే. సార్ ఇప్పుడు ఇందులో మీరు సక్సెస్‌ని గావిస్తారా? ఎందుకంటే ఇప్పుడు మీరు సభ్యత్వాల్ని చేసే దిశగా టార్గెట్ పెట్టుకున్నట్టుగా నాకైతే అర్థమవుతా ఉంది. ఓకే. ఇందులో మీరు సక్సెస్‌ని గావిస్తారా? యాహ్! డెఫినెట్‌లీ. మాకున్నది ఒకటే లక్ష్యం. మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాం. మాతోని జతగట్టే వాళ్ళు గూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేయడం కోసం ఉత్సాహంగా చూపిస్తూ రాబోయే కాలంలో అనేది ఒక 10వ తారీఖు రేపు 10వ తారీఖు దాటిన తర్వాత భారీ ఎత్తున చేరికలున్నాయి. వారు అంతా గూడా దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే పనిచేస్తారు. నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతోనే ప్రతి ఒక్కరం కదులుతున్నాం. దానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం ఈ సందర్భంగా. ఓకే. సార్ మీరు ఒక నామినేట్ పోస్ట్ ఒకటి స్టేట్ లెవెల్‌లో అడిగారని జెప్పేసి నేను తెలుసుకున్నాను. సార్ మీకు ఇంత సీనియారిటీ ఉంది. పార్టీకి మీరు కష్టపడతా ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తా ఉన్నారు. పార్టీ మిమ్మల్ని గుర్తించింది గూడా. పార్టీ పదవులు ఇచ్చుకుంటా. ఈ నామినేట్ పోస్టులు ఏదైతే అడిగిల్లో అది ఎందుకని ఇవ్వలేకపోతారు మీకు? యాహ్! మీరన్నది వాస్తవమే. మీ దృష్టికొచ్చింది గూడా వాస్తవమే. ఈ నామినేటెడ్ పోస్టులు అనేది సహజంగా ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాలలో అనేది కొంచెం హైదరాబాద్‌కు కొంచెం టచింగ్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మా కోసం మా గురించి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసే నాయకుడు లేకపోవడం కొంత మాకు నిరుత్సాహానికి గురిచేస్తున్న మాట వాస్తవం. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ పోస్టులు రావడం జరుగుతది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి కొంచెం తక్కువ రావడం జరుగుతది. దీంట్లో ఏందంటే ఆయా జిల్లా అధ్యక్షులు అనేది వాళ్ళను తీసుకుపోయి స్టేట్ ఆఫీస్‌ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అనేది ఆ నామినేటెడ్ పోస్టులొస్తాయి. కొంచెం నాకు రాని మాట వాస్తవమే గానీ భవిష్యత్తులో అనేది ఏదైనా వస్తుందని ఆశిస్తున్నాను. ఆ బాధ్యత నామినేటెడ్ పోస్ట్ వచ్చినా రాకున్నా బీజేపీ పార్టీ కోసం మాత్రమే పనిచేయడానికి నేను పూనుకోవడం జరిగింది. ఓకే. సార్ నామినేట్ పోస్ట్ అయితే మీకు రాలేదు. 10 సంవత్సరాల నుంచి మీరు ట్రై చేస్తా ఉన్నారు. కానీ మీకు ఇవ్వలేదు. లాస్ట్ టైమ్ కౌన్సిలర్‌గా మీరు బరిలో దిగేందుకు టికెట్ కూడా అడిగిల్లు. టికెట్ కూడా మీకు ఇవ్వలేదు. మరి దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవానికి ఏంటంటే లాస్ట్ టైం అనేది తొర్రూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ అడగడం జరిగింది. నాకు అక్కడ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ కొంచెం జనరల్ సీట్లు ఉన్నాయి కదా రవిబాబు గారు, మీరు కొంచెం ఈ సంవత్సరం ఊకోండి, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక టాస్క్ ఇస్తున్నాం. మీకు ఒక క్యాండిడేట్ను గెలిపించుకొని రండి. ఆ క్యాండిడేట్ గెలిపించుకొని వస్తే ఖచ్చితంగా మీకు గుర్తిస్తామని నాకు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా తొర్రూరు మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ కొల్పుల శంకర్ను భారీ మెజార్టీతోని తొర్రూరులో గెలిపించుకోవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా మొత్తంలో ఏకైక కౌన్సిలర్ని గెలిపించుకుంది అది నేనే. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు ఒక కౌన్సిలర్ని గెలిపించుకున్నాను నేను పార్టీ నుంచి అని చెప్పుకుంటున్నాను. ఓకే. సార్ ఇప్పుడు కౌన్సిలర్‌ని గెలిపించుకుంటే మీకు మంచి గుర్తింపు ఉంటుందని చెప్పేసి మీరే అన్నారు. అంటే సమ్ వ్యక్తి మీతోని చెప్పినట్టుగా మీరు చెప్పిల్లు. మరి గుర్తించిల్లా? ఏంటిది ఆ గుర్తింపు? అది ప్రస్తుతానికి గుర్తించిర్రనే అనుకుంటున్నాను. గుర్తించిర్రు గానీ కాకపోతే మనకు సమయం అనేది రావట్లేదు. ఇలా రకరకాలుగా ఎలివేషన్స్ ఉంటాయి. పార్టీ నిర్మాణం కొంత ఉంటుంది. రెండవది అనేది రాష్ట్ర నాయకత్వం కొంత అనేది ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోయే జిల్లా అధ్యక్షుడు కొంత కోఆర్డినేషన్ లేకపోవడం కొంత కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో అనేది రాబోయే గవర్నమెంట్‌లో ఖచ్చితంగా నాకు నామినేటెడ్ పోస్ట్ వస్తదని ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రాబోయే గవర్నమెంట్ మీదే అని చెప్పేసి ఎలా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు? వేరే గవర్నమెంట్ రావచ్చు కదా! ఇప్పుడు దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ పక్షానే ఉన్నారు. ప్రపంచమే నేడు నరేంద్ర మోడీ పక్షాన ఉండి విశ్వగురువుగా అనేది కీర్తిస్తున్నారు. దాంట్లో భాగంలో అనేది ఖచ్చితంగా 400 పైచీలకు అనేది
బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. మూడోసారి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతున్నారు. ఓకే సార్, మీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ప్రజెంట్ డిక్లేర్ అయినటువంటి అభ్యర్థి అరూర్ రమేష్ గారు. సార్, ఇక్కడ తొర్రూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజల చేత అరూర్ రమేష్ గారికి ఓట్లను ఎలా వేయించబోతున్నారు మీరు? యాక్చువల్లీ ఏం చెప్పి వేయించబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ సభ్యత్వాలు ఇప్పటిదాకా కాలేదు. సరే అయినా అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, బట్ అవి బహిర్గతం అవ్వట్లేవు కాబట్టి. సార్, మీరు అన్నది నిజం. రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆరూర్ రమేష్ గారిని బంపర్ మెజార్టీతోని పాలకుర్తి నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మేడతోని గెలిపించబోతున్నారు ఇక్కడి ప్రజలు. దీంట్లో ప్రధాన అంశం ఒకటే, పైన నరేంద్ర మోడీ గారు ఉండాలి. నరేంద్ర మోడీ గారికి తోడుగా మాకు కూడా వరంగల్ నుంచి ఒక అభ్యర్థి ఉండాలి అనే ఆలోచనతోని వరంగల్ పార్లమెంట్ ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. ఆరూర్ రమేష్ గారు అనేది మామూలు వ్యక్తి ఏం కాదు. వారు ఉన్నత విద్యావంతుడు, పైగా ఒక అడ్వకేటు, మంచి వాక్చాతుర్యం ఉన్నవాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు. కాబట్టి వారికి అనేది ప్రజలు అనేది బ్రహ్మరథం పడతారు అనేది లో ఎలాంటి సందేహం లేదు. భారీ మేడతోని గెలవబోతున్నాడు మా ఆరూర్ రమేష్ గారు. కానీ ఇదే అరూర్ రమేష్ గారు వర్ధనపేట నియోజకవర్గం నుంచి రీసెంట్గా ఎమ్మెల్యే బరిలో దిగి పరాజయపాలయ్యారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? గతంలో ఏ విధంగా జరిగినప్పటికి కూడా ఇప్పుడు అనేది కేవలం బీజేపీ మాత్రమే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నది అనేది తథ్యము. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలనేది ఒక నా పేరు వచ్చింది. కాబట్టి ఆరూర్ రమేష్ గారు వరంగల్ పార్లమెంట్ నుంచి 3.5 లక్షల మేడతోని గెలవబోతున్నారు. ఓకే సార్, యాక్చువల్లీ మీ తొర్రూరు పట్టణ ప్రజానికానికి ఇప్పుడు మీరేమైనా పిలుపు ఇవ్వాలనుకుంటున్నారా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా? తొర్రూరు పట్టణ ప్రజలకు నా యొక్క చిన్న విజ్ఞప్తి, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మన అభ్యర్థి మనవాడు, మన ప్రాంతం వాడు, ఒక ఉన్నత విద్యావంతుడు, మంచి నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. అలాంటి ఆరూర్ రమేష్ గారికి మనం గెలిపించుకుంటే మనకు నిత్యం అందుబాటులో ఉంటాడు. కాబట్టి తొర్రూరు పట్టణ ప్రజలు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు ఆరూర్ రమేష్ గారికి వేసి అత్యధిక ఓట్ల మేడతో గెలిపించాల్సిందిగా తొర్రూరు పట్టణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ మీరు రీసెంట్గా జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్ ఏదైతే ఉందో పాలకుర్తి నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగారంట, వాస్తవమా? వాస్తవమే. కాకపోతే నేను పాలకుర్తి నియోజకవర్గ టికెట్ అని ఏమి అడగలేదు. అడిగినా కానీ తెలంగాణలో ఉన్న 19 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల నుంచి ఏదైనా ఒక నియోజకవర్గానికి నాకు టికెట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర నాయకత్వాన్ని కోరడం జరిగింది. వారు అనేది సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో ఖచ్చితంగా నీకు మంచి అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పార్టీ అభ్యర్థికి ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా పనిచేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. నా శక్తి వంచనకు కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో నేను సమయం కేటాయించి అభ్యర్థి కోసం పర్యటించి వారికి ఓటు రాబట్టడంలో సఫలమైనని నేను అనుకుంటున్నాను. ఓకే, ఓట్లు రాబట్టడంలో సఫలం అయ్యాను అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. యాక్చువల్లీ తొర్రూరు వరకే మనం మాట్లాడుకుంటే తొర్రూరు వరకే ఎన్ని ఓట్లను మీరు వేయించగలిగిల్లు మీ బీజేపీ అభ్యర్థికి, పాలకుర్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్? వాస్తవానికి ఏంటంటే అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో అనేది ఓట్లు ఇక్కడ ఒక నాయకుని ఓడియాలి అనే ఒక దృక్పథంతో ఓటర్లు ఉండే వారు మేము ఓటు పోయినప్పుడు వాళ్ళు ఒకటే అనేది, సార్ ఈసారి మాత్రం దయచేసి మమ్మల్ని ఓటు అడగకండి, ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లు అనేది బీజేపీ అభ్యర్థిని ఎవరు నిలబెట్టినా కానీ మేము మాతో పాటు మా బంధువుల ఓట్లతో కూడా ఏపీ వేయడం జరుగుతుంది, దయచేసి ఈ ఓటు మాత్రం అడగకండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి నడుస్తున్నది, అతన్ని మేము ఓడిస్తే కానీ ఈ పాలకుర్తి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం పోదని ఆలోచనతో వాళ్ళు మాకు కొంత నిరుత్సాహాన్ని ఇచ్చిన మాట వాస్తవం. కానీ అంతిమంగా మాత్రం ఇప్పుడు మాత్రం భారీ మేజారిటీ అదే ప్రజలు ఇవ్వబోతున్నారు తొర్రూరు పట్టణం నుంచి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? నేను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు మరియు వరంగల్ పార్లమెంట్ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాను, మనకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, కాజీపేట వ్యాగిన్ పరిశ్రమ కానీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ కానీ, ఇప్పుడు
ఒలిగొండ నుంచి కొత్తగూడెంకు పోతున్నటువంటి నేషనల్ హైవే రోడ్డు కానీ ఇవన్నీ కూడా మనకు ఎలాంటి అభ్యర్థి లేనప్పుడే కేంద్ర ప్రభుత్వం అనేది మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక అభ్యర్థిని పంపిస్తే కేంద్రంకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. 1-2 మెయిన్ మెడికల్ కాలేజీలు కూడా సాధించుకునే అవకాశం కూడా ఉన్నది. దయచేసి నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈసారి మన అభ్యర్థి ఆరు రమేష్ గారికి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్ట్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీ ముందు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.